హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వెళ్ళకుండా ముందు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని. ఈరోజు వీడియో ఏంటంటే మనకు ఈ టూ త్రీ డేస్లో మున్సిపల్ ఎలక్షన్స్ అనేది రాబోతున్నాయి. మనం ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్లు ఏమేమి రిజర్వేషన్ ఇచ్చినాయో దాని గురించి తెలుసుకుంటాం ఫ్రెండ్స్. మన తెలంగాణలో వచ్చేసి 10 మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి. 2 వచ్చేసి గ్రేటర్ హైదరాబాద్, ఒకటి గ్రేటర్ వరంగల్, ఒకటి మిగతా అన్ని మున్సిపల్ కార్పొరేషన్లో చెప్పవచ్చు. కానీ ఇప్పుడు ఎలక్షన్ జరిగాయి కేవలం 7 మున్సిపల్ కార్పొరేషన్లకి. ఎందుకంటే 3టికి ఇంకా టైం ఉంది. అవేంటి అంటే ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్, గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ మరియు జిహెచ్ఎంసీకి ఇంకా టైం ఉంది కాబట్టి అవి ఎలక్షన్స్ జరిగాయి. కానీ వాళ్ళకి రిజర్వేషన్స్ అనేవి కేటాయించడం జరిగింది. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ 10 స్థానాలు ఉన్నాయి కదా, 10 స్థానాల్లో 2 వచ్చేసి ఒకటి వచ్చేసి ఎస్టీకి రిజర్వ్డ్ అయింది, ఒకటి వచ్చేసి ఎస్సీకి రిజర్వ్డ్ అయింది, 3 వచ్చేసి బీసీకి రిజర్వ్డ్ అయినాయి. మరి దానిలో పాటు మిగతా 5 జనరల్ స్థానాలకు రిజర్వ్డ్ అయింది. మనం ఫస్ట్ వచ్చేసి ఎస్టీకి రిజర్వ్డ్ అయిన కార్పొరేషన్ వచ్చేసి కొత్తగూడెం కార్పొరేషన్ వచ్చేసి ఎస్టీకి రిజర్వ్డ్ అయింది. తర్వాత వచ్చేసి ఎస్సీకి రిజర్వ్డ్ అయిన కార్పొరేషన్ వచ్చేసి రామగుండం ఎస్సీకి రిజర్వ్డ్ అయింది. తర్వాత 3 బీసీకి రిజర్వేషన్ వేసినాయి. అవేంటి అంటే బీసీ లేడీ వచ్చేసి మహబూబ్నగర్ మున్సిపాలిటీ బీసీ లేడీకి రిజర్వ్డ్ అయింది. బీసీ జనరల్ వచ్చేసి 2 అయినాయి. అవి వచ్చేసి ఒకటి మంచిర్యాల, మరొకటి వచ్చేసి కరీంనగర్. జనరల్ 5 స్థానాలకు గాను దాని వచ్చేసి నిజామాబాద్ జనరల్ లేడీకి వచ్చింది, నల్గొండ జనరల్ లేడీకి వచ్చింది, జిహెచ్ఎంసీ కూడా జనరల్ లేడీకి వచ్చింది, ఖమ్మం కూడా జనరల్ లేడీకి వచ్చింది. ఒక జనరల్కి వచ్చిన స్థానం ఏంటిదంటే వరంగల్ కార్పొరేషన్ జనరల్కి వచ్చిందంటే ఇక్కడ ఎవరైనా పూర్తి చేయొచ్చు. మొత్తం 100%లో 50% రిజర్వేషన్ అంటే మించకూడదు రూల్ ఉంది కదా, దానికోసం వీళ్ళు 50% రిజర్వేషన్ అనేది పెంచాలి. దీనిలో ఎస్సీ ఎస్టీకి వచ్చేసి 2011 పరంగా పాపులేషన్ పరంగా వాళ్ళకి సీట్స్ అనేవి కేటాయించడం జరిగింది. బీసీకి మాత్రం డిటెక్షన్ కమిటీ ద్వారా చేయడం జరిగింది. అంటే వీళ్ళకి ఎస్సీ ఎస్టీ పాపులేషన్ ఎంత ఉందో దాని తర్వాత ఉన్న 50% లోపల వీళ్ళకి రిజర్వేషన్స్ అనేది ప్రకటించడం జరుగుతుంది. తెలంగాణలకు 34% రిజర్వేషన్ ఈసారి బీసీకి రావడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ పట్టణంలో ఎక్కువ ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉండరు కాబట్టి ఇక్కడ బీసీకి అనేది రావడం జరిగింది. మరి ఇక్కడ కొత్తగూడెం కార్పొరేషన్లో ఎస్టీ వాళ్ళు బాగా మంది ఉంటారు కాబట్టి ఇక్కడ బీసీ రిజర్వేషన్ తగ్గడం జరిగింది. అదేవిధంగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కూడా ఎస్సీలు ఉంటారు కాబట్టి ఇక్కడ బీసీకి తక్కువడం జరిగింది. మరి గమనార్హం ఏంటంటే ఇక్కడ కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్కి జనరల్ కావడం గ్రేట్. ఎందుకంటే బీసీ జనరల్ అంతకుముందు అంతకుముందు కూడా బీసీ జనరల్ వచ్చింది కాబట్టి జనరల్. మరి నిజామాబాద్ కూడా 3 స్థానాలు ఇక్కడ లేడీకే చేయడం జరిగింది. మొన్న కూడా రామగుండం కూడా ఎస్సీకి కేటాయించడం జరిగింది, ఇప్పుడు కూడా ఎస్సీకి కేటాయించడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ కొన్ని డీలిమిషన్తో కొన్ని కొత్త పార్ట్స్ అనేవి రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ అన్నిటికంటే పెద్ద మున్సిపల్ కార్పొరేషన్ వచ్చేసి నిజామాబాద్ కార్పొరేషన్ అని చెప్పవచ్చు. కానీ వాటి ఎక్కువ ఉన్న ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్న మున్సిపాలిటీ వచ్చేసి కరీంనగర్లో 66 స్థానాలు ఉన్నాయి. ఇక్కడ వార్డులు ఎక్కువ ఉన్నాయి, కానీ నిజామాబాద్లో ఓటర్లు అనేది ఎక్కువ ఉండొచ్చు. ఇక్కడ వచ్చేసి 7 స్థానాలకు గాను 3 పార్టీలు ఎక్కువ కష్టపడుతున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎలక్షన్స్ అనేవి పార్టీ గుర్తుల పరంగా జరుగుతాయి.